గుప్తా గారికి, ఈ డ్యామ్ అధ్యక్షుడు జగన్ బాబు గారికి, అశోక్ పెంటే గారికి, సుభాష్ మత్స్య గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సోదరులు సోదరిమణులు, ముఖ్యంగా సోదరిమణుల్లో బ్రహ్మాండంగా నాట్యం చేసిన సోదరిమణులకి అందరికి కూడా, ఈ నాట్యంలో కూడా నేను గమనించింది ఏమంటే, మనం సినిమాలో చూస్తాం నాట్యం, సినిమాలో షార్ట్ బై షార్ట్ తీసి 10 షాట్లు తీసి పూర్తి వేస్తారు 5 నిమిషాలు. బట్ ఈ 5 నిమిషాలు కంటిన్యూగా ఆ పాటకి అలా డాన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. తప్పకుండా చాలా గౌరవించింది. మన తెలుగు వాళ్ళు కూడా ఇటువంటి సోదరి మనం ఉన్నారంటే అది తప్పకుండా మన తెలుగు జాతికి చాలా గర్వకారణం. అలాగే తెలుగు అంటున్నారు కదా, మేము కూడా ఇక్కడ చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా మొత్తం మంది కూడా హిందీ కూడా బాగా తెలుసు, కానీ మాకైతే హిందీ తెలియదు. అది మేము ఇప్పుడు తప్పుగా కాదు, పొరపాటు చేసామని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మాది ఆంధ్ర రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి, ఒకప్పుడు మేము తమిళనాడులో కూడా ఉండేవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని తాలూకాలు అప్పట్లో. అంటే హిందీ ఎడ్యుకేషన్, హిందీ మాకొద్దు అంటే తమిళ యొక్క ప్రభావం ఆ రోజు. ఆ ప్రభావం వల్ల మేమందరూ కూడా హిందీ నేర్చుకోకుండా నెగ్లెక్ట్ చేశాం. మన ముప్పోరు వెంకయ్య నాయుడు గారు పెద్దలు గౌరవనీయులు, ఆయన చెప్తా ఉంటాడు ఇప్పుడు కూడా సభలో, మేము చదువుకునేటప్పుడు యాంటీ హిందీ మూవ్మెంట్ నేను కూడా పాల్గొని హిందీకి వ్యతిరేకంగా ఏదన్నా అక్షరాలు చూసి తెచ్చేయాలనుకుంటే ఎక్కడ ఉండేవి కాదు. ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక రైల్వే స్టేషన్ ఉండేది, అప్పుడు తారు తీసుకుని పోయి మేము హిందీ ముందు ఆ యొక్క అక్షరాలు తుడిపేసేవాళ్ళంట. కానీ మాకు అప్పుడు తెలియదు, మేమేదో హిందీ అక్షరాలు తుడుచుకున్నామని తాడుతో ఆ తారు మా ముఖం మీద తీసుకున్నాము. ఇప్పుడు తెలుస్తా ఉందని ఆయన చెప్పిన తర్వాత హిందీ నేర్చుకొని హిందీలో ఏదో అనర్గల్ గా మాట్లాడే పరిస్థితి తెచ్చుకుంది. అట్లా ఇప్పుడు మన జనరేషన్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ హిందీ బాగా మాట్లాడుతున్నారు అనుకోండి. ఇంకా భవిష్యత్తులో కూడా అటువంటి లేకుండా, ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఉన్న భారతదేశంలో హిందీ మాట్లాడే పాపులేషన్ తర్వాత సెకండ్ హైయెస్ట్ లాంగ్వేజ్ మాట్లాడడం తెలుగువాడు. ఇది గుర్తించచ్చు, అంత గొప్ప భాష మంది. ఎందుకంటే మీరు చూసారు కదా ఈ తెలుగు, ఇప్పుడు ఎందుకంటే మేము మెడ్రాస్ కానీ ఎన్టీ రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వచ్చినంత వరకు కూడా మనకి ఈ తెలుగు రాష్ట్రం వీళ్ళు తెలుగు వాళ్ళని గుర్తులేదు. మద్రాసు ఆ మహానుభావుడు వచ్చి ఒక తెలుగు కానీ, ఒక తెలుగు వారికి కానీ, తెలుగు రాష్ట్రానికి కానీ ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దేశాల్లో కూడా ఈ తెలుగు వాళ్ళు ఒకరు ఉన్నారు అని గుర్తించి చాటిన మహానుభావుడు. తర్వాత ఈ యొక్క తెలుగు రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారి తర్వాత ప్రజెంట్ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పాలసీలను కూడా తీసుకుని వచ్చి ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో కానీ, ఆయన యొక్క విజన్ లో కానీ, ఆయన యొక్క పలుకులు కానీ, ఆయన యొక్క విజన్ అంటే ముఖ్యంగా ఆయన ఎలక్షన్ వచ్చేంత వరకు ఆ లాస్ట్ 4-5 నెలలు ఎలక్షన్ రాజకీయం చేస్తాడు, కానీ ముఖ్యమంత్రి అయిన రాజకీయం వదిలేసి అడ్మినిస్ట్రేషన్ సిఇఓ అలా ఇప్పటికి కూడా డైలీ కనీసం 18 గంటలు పనిచేస్తున్నారు. అటుగా ఇప్పుడు తెలుగులో మనం ముఖ్యంగా భారతదేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు కూడా పనిచేస్తారు. ఈ యొక్క కొంతమంది ఎక్స్ ప్రధానమంత్రుల పేరు కూడా ప్రపంచంలో కొన్ని దేశాలకు తెలియదు, కానీ ఎన్టీ రామారావు పేరు కానీ, చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తెలియని దేశం అంటూ లేదు. అదేంటి మీరే అనుకుంటారు. ఎప్పుడు మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎలా స్పందించారండి? ప్రపంచం మొత్తం ఎవరిని అడిగారా? ఏమన్నా చేయకున్నారా? ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమన్నా పోయి ఆర్గనైజ్ చేశారా? ఏమి లేదు. అంటే స్పాంటేనియస్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి గొప్ప పనులు చేసి సమాజానికి చేసే సేవల్ని ఎప్పుడు గుర్తొస్తుంది? ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తుంది. అటువంటి అవకాశం ఏ భారతదేశం ఏ రాజకీయ నాయకుడు రాలేదు. ఆయన అరెస్ట్ చేస్తారే ఈ ఒక స్పాంటేనియస్ సముద్రం ఎలా ఉవ్వెత్తులు పడుతుందో తెలుగువారు కానీ, మొత్తం తెలుగువారు ఉన్నదాని వల్లనే మిగతా వాళ్ళు కూడా కలిసి అటువంటి పెద్ద మహోద్యమాన్ని, సైలెంట్ మహోద్యమాన్ని నిర్వహించి
ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఘనత తెలిపారు. అలా కాబట్టి మన తెలుగు భాష కానీ తెలుగు రాష్ట్రం కానీ మనదేమి చిన్నగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా పరాయి భాష కూడా తప్పకుండా నేర్చుకోవాలి, తప్పేం లేదు. అట్ ది సేమ్ టైం మన తెలుగు భాష మర్చిపోకూడదు, పరాయి భాష నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇంటిగ్రిటీ ఉండదు, దేశంలో ఇంటిగ్రిటీ ఉండదు, జాతీయ భావాలు ఉండదు తెలుసుకోకపోతే. కాబట్టి ఇప్పుడు ఉండే ఎలక్షన్ ఇప్పుడు ముఖ్యంగా మా నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ రాకపోవడం అనేది కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. అయితే నేను మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాను, కానీ మీరందరూ వచ్చి ఆ యొక్క మీటింగ్ క్యాన్సిల్ కాకుండా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం తెలుగువారు ఎక్కడున్నా ఒక ఉదాహరణ తీసుకోండి, మీరందరూ కలిసి గట్టుగా ఉంటే గుర్తింపు దానికి అదే వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు మాకు అండమాన్ లో మేమేదో ఒక వ్యాపారం కోసం వెళ్ళాం. వ్యాపారం కోసం వెళ్తే అక్కడ తెలుగు ఆరోగ్యాలు తలుచుకొని గట్టిగా పట్టి సార్ మనం తెలుగు మన పార్టీ ఇక్కడ పెట్టాలి అని చెప్పి గట్టిగా పట్టి ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ వేరే రాష్ట్రం ఉంటే కదా అండమాన్ లో ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు 5-6 ఏళ్లు కొట్లాడితే ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఎన్నికయ్యారు, చైర్మన్ కూడా ఎన్నికయ్యారు. పార్టీ ఎందుకు చెప్తున్నారంటే అందరం కలిసి ఒక మూగుగా ఈ యొక్క ఫలాని ధ్యేయాన్ని ఫలాని గోల్ మనం సాధించాలంటే ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుదిట్టంగా ఉండి ఈ రోజు కాకపోయినా రేపటి అవుతుంది. ఆ దిశగా మీరు మాత్రం మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లేటెస్ట్ గా మీరు ఇప్పుడు గవర్నర్ గారు కలిసి తెలుగు పీఠాల గురించి గవర్నర్ దగ్గర మీరు మంచి అక్షురం సాధించారు. దానికి ఈ టీం అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగనే ఇప్పుడు కూడా మీటింగ్ లో ఎప్పుడు మీటింగ్ లో చూసినట్టు అందరూ సంఘటించి రావడం, అందరూ కలిసి మాట్లాడుకోవడం అనే శుభ పరిణామం జరిగింది. ఇదొకటి చాలదండి, ఇదొకటి చాలదు. అంటే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండి కూర్చొని మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామో మనం మాట్లాడుకునే దానికి ఒక ప్లేస్ ఏంది, ఇదేదో ఒక హాలు ఏదో రెండింగ్ తీసుకున్నాం. అలాగా ఈ అసలు రిజిస్టర్ అయింది కాబట్టి మనం సొంతంగా ఏ విధంగా నేను ఒక హాలు మనకొక ఆఫీసు తెలుగు వారికి ఒక హాలు ఒక ఆఫీసు ఉంటే అందరూ మనం కలిసేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఖాళీ ఉందా లేదా అనేది లేకుండా అది మొట్టమొదటి మీరు సాధించాలి. అది జనరల్ గా ఎవరైనా ముందు అటువంటి చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు అది చేయకుండా కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టారు, చాలా గొప్ప విషయం. సరేనా? కాబట్టి నెక్స్ట్ ఏం జగన్ బాబు గారు కానీ ఎవరైనా కూడా మన ఈ మిత్రులందరూ కూడా మొట్టమొదటి ఒక ఆఫీసు ఒక చిన్నది 100 మంది కూర్చుందని మనకు సొంత ప్లేస్ తీసుకోగలిగితే తప్పకుండా కమ్యూనిటీ హాల్ కానీ అది కానీ ప్రభుత్వంతో కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. అది మీరు తప్పకుండా సాధించాలి. సాధించడంతో పాటు మీకు రాజకీయంగా కూడా కొంత మీకు పవర్ కావాలి. మీరు మంచి చేయాలంటే ఆ స్థానంలో ఉంటేనే మంచి చేయగలుగుతారు. మేము మా నాయుడు గారి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి ఒక చెప్పాం, పవర్లో లేనప్పుడు ఏమంటే మీరు రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే కాదన్నా చేయండి, అదే కావాలి. నమ్మకం ఉంది ప్రజల్లో. మీరు ఒక డెవలప్మెంట్ అంటూనే పోతా ఉంటే కూడా జరగదు. మీరు మంచి చేయాలంటే ఆ సీట్ లో ఉండాలి. ఆ సీట్ లో ఉండాలని కార్యకర్తలు మీకు పనిచేయాలి, కార్యకర్తలు పనిచేయాలి. అలా పనిచేయకుంటే మీరు సీట్ లో ఉండరు, మీరు మంచి చేయాలంటే చేయలేకపోతారు. కాబట్టి ముందు అటువంటి సాధించి తప్పకుండా జగన్ బాబు మీద నమ్మకం మాకందరికి ఉంది. ఆయన మీ యొక్క జగన్ బాబులో 10% మా జగన్ రెడ్డి నేర్చుకోవడం ఉంటే ఇవాళ రాష్ట్రం ఖచ్చితంగా చెప్పగలరు. సంతోషం. అందువల్ల మీరందరూ కూడా సహకరించి ఆయన నాయకత్వం ఈ యొక్క టీం నాయకత్వం బలపరిచి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తూ మీరు కూడా బలపడారండి. ఇప్పుడు దీనిలో మంది భారతదేశం హిందీ దేశం మొట్టమొదటి ఇది ఒక జనరల్ గా ఒక ఇష్యూ ఉంది. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, లేదు దేశం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. ఇది నిరంతరం జరిగే క్వశ్చన్. కానీ ఇప్పుడు ఇంటిగ్రిటీ భారతదేశం యొక్క జాతీయత ఇవన్నీ ఉంటే కానీ రాష్ట్రాలకు కూడా గుర్తుకు లేదు. మీరు గుర్తు చూసుకున్నారు కదా, భారతదేశంలో ప్రపంచంలో నాయకత్వంలో ఈ రోజు అమెరికా అంటే అమెరికా అనేది ఒక
గొప్ప దేశం ప్రపంచ దృష్టిలో. దాంట్లో బైడెన్ ఉన్నారు, ఇప్పుడు ఈయన వచ్చారు, ఎవరు మన ట్రంప్ గారు. ఇలా అమెరికా, రష్యా, తర్వాత ఈ రోజు భారతదేశం నాయకుడు మోడీ గారు. తప్పకుండా మీరు చూసుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే మోడీ యొక్క నాయకత్వం 1, 2, 3 ఉంది. త్వరగా అది 2వ స్థానానికి పోయిన పెద్ద ఆశ్చర్యం లేదు. మన అందరికైనా సపోర్ట్ చేసి కంటిన్యూటీ ఉంటే 1వ స్థానం పోయినాన్ని కూడా ఆశ్చర్యం లేదు. ఆయన అందరూ కూడా మన యొక్క సహకారం కావాలి. ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన అలయన్స్ పార్టీ కూడా మనం ఖచ్చితంగా ఓట్లు వేసి ఆ దీనిలో తీసుకెళ్తే తప్పకుండా ప్రపంచంలో మన భారతదేశం ఒక ముఖ్యమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. పోతే నేను మొన్న పుస్తకం మీకు కూడా చెప్తున్నానండి సత్యనారాయణ గారికి. ఇప్పుడు మనకి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కడికి జెరూసలేం వెళ్ళాలంటే ఆ స్టేట్ ప్రభుత్వాలు కానీ ఏదో డబ్బులు ఇస్తున్నాయి, వాళ్ళ దేవుణ్ణి దర్శించడం తప్పులేదు. అలాగనే ముస్లింస్ కి ఇస్తున్నాయి, మక్కాలు వెళ్తున్నారు, దాంట్లో తప్పలేదు. బట్ మనం హిందువులకి ఎక్కడ ఇస్తున్నారండి? మనం డబ్బులు వేస్తున్నాం హుండీలో డబ్బులు వేస్తే దాని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, వేరే మతాలకు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు కాదల్లా మనకి మాత్రం ఎందుకు ఇవ్వరు? ఈ విషయంగా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోనండి మేము ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కలిసి ఒక పత్రం ఇచ్చాం. అంటే మేము హిందూ ధర్మం అనే ఒక బోర్డు ఉంది, దాంట్లో ఒకటి మెంబర్ అని గుర్తు ఇచ్చి అడిగాం, ఇలా చేయండి అంటే అవునండి ఇప్పుడు ముస్లింస్ కి అయితే మక్కా ఉంది, మాకు క్రిస్టియన్స్ కి అయితే ఆయన క్రిస్టియన్, మాకైతే ఇట్టాడు, మాకైతే జెరూసలేం ఉంది, మీకు ఎన్నో ఉన్నాయి కదా ఎక్కడికైనా ఇవ్వాలని. సరే 70 ఉండొచ్చు అంటే మాకు 100 మాకు అవసరం, మాకు కావాల్సింటే మీరు ఇవ్వండి. అది మౌంట్ కైలాసకి పోతాము ఇవ్వండి, మానస సరోవరం ఇవ్వండి, కాశీకి పోతాం ఇవ్వండి. ఇచ్చేదానికైనా ఈ మాట ఎందుకంటే పాపం తీసుకుని గవర్నమెంట్ రికమెండ్ చేశారు. ఈ విషయం మేము లోకేష్ బాబు గారితో మా టీం డిస్కస్ చేసామండి. అప్పుడు అన్నాడు ఆయన, లోకేష్ బాబు గారు అన్నారు ఏమని, ఈ విషయాల్లో మేము కూడా సాధిస్తాం, మాకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పండి, లోకేష్ బాబు గారు చెప్పలేదు, చెప్పడం జరిగింది. తప్పకుండా చేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు ప్రేరేపించవచ్చు. ఏమంటే డిప్యూటీ సీఎం తప్పకుండా ఇటువంటి జరిగితే మన హిందూ దేశం కూడా హిందువులందరూ ఒకటి ఉండాలి అనే పరిస్థితి లేకుండా భవిష్యత్తు శూన్యం అవుతుంది. భవిష్యత్తు మాత్రం మన పిల్లలకి శూన్యం అవుతుంది. అంటే మనం ఒక్కరిని పోయి మనం ఏమి చేయకూడదు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే పరిస్థితి కలకాలం ఉండాలి, మన పిల్లలకి జనరేషన్ ఎంత ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా మా గురుతుల్యులు మా అన్న ఆయన వంటి ప్రొఫెసర్ పివి రమణ గారు ఆయన రావాల్సింది, ఆయనకు ఆరోగ్యం తప్పించే ఇబ్బంది వల్ల రాలేకపోయారు. ఆయన కూడా ఈ యొక్క సభలాగా నమస్కారం చెప్తున్నానండి. ముఖ్యంగా చెప్తానండి మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ట్రైన్ గురించి అయితే మీరు మోడీ గారికి ఇవ్వాలి, మీకు డబ్బులు కావాలంటే ఆంధ్రప్రదేశ్ అడగాలి, కానీ ట్రైన్ అయితే మోడీ గారు.